ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. స్వామి స్వామి ధ్యానంలో ఉంటే ఎవరి తొక్కలో డిస్టర్బెన్స్? నువ్వా? ఏమిటి నీ సమస్య? నా చీపురు చిరిగిపోయింది స్వామి. నీ జీవితమే చిరిగిపోయే ఆశ్రమానికి వచ్చావు. ఈ తొక్కలో చీపురో లెక్క. ఇగో నువ్వు ఈ ఆశ్రమానికి కొత్తగా వచ్చావు కాబట్టి నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. ఇక్కడ నీది నాది అంటూ ఏది ఉండదు, అంతా మనది అన్న. అర్థమైంది కదా? అర్థమైంది స్వామి, మన చీపురు చిరిగిపోయింది. దాందే ఉందమ్మా. నా ప్రీతమ శిష్యుడు చిన్నస్వామి దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకుని కొత్త చీపురు కొనుక్కో. అలాగే స్వామి. తథాస్తు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. స్వామి స్వామి మళ్ళీ ఏమిటమ్మా సమస్య? నా రోలు బద్దలైపోయింది స్వామి. నిన్న చీపురు చిరిగిపోయింది, నేడు రోలు బద్దలైపోయింది. అయినా నీకు నిన్నే చెప్పాను కదమ్మా, ఇక్కడ నీది నాది అంటూ ఉండదు, అంతా మనదే అని. అలాగే స్వామి, మన రోలు బద్దలైపోయింది. దాందే ఉందమ్మా. మళ్ళీ నా ప్రీతమ శిష్యుడు చిరస్వామి దగ్గరికి వెళ్ళు, డబ్బులు తీసుకో, కొత్త రోలు కొనుక్కో. అలాగే స్వామి. తథాస్తు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. స్వామి స్వామి ఈసారి ఒకటమ్మా సమస్య? మన మంచం ఇరిగిపోయింది స్వామి. కొత్త మంచం కొనకపోతే మనం పడుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది స్వామి.